రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులకే కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం 11వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ పాల్గొని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వార్డు సభ నిర్వహించి ప్రజల అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రజలకు సేవకులుగా మారి వారికి చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నీరాజనలు పలుకుతా ఉన్నారు. ముఖ్యంగా 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేయడం, అలాగే వికలాంగులకు 3000 ఉన్నటువంటి పెన్షన్ని 6000 చేయడం ఈరోజు చరిత్రమైనటువంటి నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఎప్పుడు లేనటువంటి విధంగా నిరుద్యోగుల కోసం 16,500 నియామకాలు చేపట్టేటువంటి డిఎస్సిని ఈరోజు ప్రారంభించడం, అంతేకాకుండా ప్రజల ఆస్తులను పరిరక్షించాలన్న ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మొన్న వరదల తాకిడికి అతలాకుతలమైనటువంటి విజయవాడ నగరంలో స్వయంగా తను 10 రోజులు బస చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని